నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్న మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అగ్రీ డిసగ్రీ? అగ్రి అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెరీ గుడ్. మంచిగా వస్తుందిగా మీ సైడ్ నుంచి సౌండ్ బాగుంది. ఓకే అండి. చెప్పాలి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17th January 1994. ఓకే, పక్కా టైమా రాసిందా? ఉందండి. 1:10 PM. 1:10 PM. 13:10. రాజమండ్రి. ఓకే, పక్కా అంటారు అంతే. మేషలగ్నం వచ్చింది, మీనరాశి, ఉత్తర భాద్రపద నక్షత్రం వచ్చింది. ఒక 1-2 minutes తేడా ఉండొచ్చు, కానీ మోస్ట్లీ రైటే ఉంది రాసింది కదా. అవునండి. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను జాబ్ చేస్తున్నానండి. అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్. ఓకే ఓకే ఓకే. నోడ్, రియాక్ట్ ఇలానా? అవునండి. ఓకే, సరే చెప్పండి, ఏం కావాలి? అదే అండి. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 4 years అవుతుందండి. అంతా బాగానే ఉంది. మాది కన్సెప్షన్ అయ్యింది, కానీ అది కొంచెం ప్రాబ్లం వచ్చి అది అవాయిడ్ చేస్తాం. ఓకే, అది మళ్ళీ ఎప్పుడు ట్రై చేస్తున్నాం. కొంచెం దాని గురించి చెప్తారని. యాక్చువల్గా ఇది ఫిమేల్ చార్ట్ నుంచి చూడాల్సి వస్తూ ఉంటుంది. కన్సెప్షన్ అయ్యి ఎందుకు మిస్క్యారేజ్ అయింది అనేది డాక్టర్స్ ఏమన్నారు? అది అబ్నార్మాలిటీ ఉంది. అంత కంప్లైంట్ ఏం లేదు. కంప్లైంట్ అంటే ఫీటల్ అబ్నార్మాలిటీ ఉందండి. ఓకే, అంటే మీరు కావాలని అబార్ట్ చేయించారా, నార్మల్గా అబార్ట్ అయింది? అది నార్మల్గా కాదు, కావాలని. అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు సజెస్ట్ చేశారు. గ్రోత్ సరిగా లేదు అది ఇది అని. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సరే సరే, దీని నుంచి చెప్పలేను, బట్ కథ ఏదో ట్రై చేస్తా, కలిసాం కాబట్టి. ఇక అర్థమైంది. అంటే పోనీ ఆ క్వశ్చన్ కాకుండా మామూలు పోనీ ఇన్ జనరల్ గా నాది ఇప్పుడు ఈ ఏల్నాట్స్ అని కూడా ఉంది కండి. నాది మొన్న మార్చిలో ఒక లే ఆఫ్ అయింది. ఓకే, కొంచెం జాబ్ ఇప్పుడు మళ్ళీ జస్ట్ మొన్న మండేనే జాయిన్ అయ్యా వేరే జాబ్ లో. కొంచెం దాని కంపెనీ కొంచెం చిన్న కంపెనీ, శాలరీ అంతే ఉందిలే, కానీ ఇంకా మంచి కంపెనీకి వెళ్ళొచ్చా? ఇప్పుడు ఎల్పిఏ కొత్త కంపెనీలో టోటల్ 60 దాకా ఉంది. ఓకే, గుడ్ గుడ్. సరే చూద్దాం, అసలు మామూలు చార్ట్ ఎట్లున్నదో చూద్దాము. ఏం చెప్పగలను అది చెప్తా, ఎక్స్పెక్ట్ చేసింది కాకపోయినా. మేషలగ్నానికి లగ్నాధిపతి భాగ్యంలో 9లో యోగకారకుడైన పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. దాని స్టార్లాడి దశమంలో ఉన్నాడు. వక్రత్వ దోషం ఉన్నా కూడా బట్ స్టిల్ 10th కనెక్ట్ అయ్యాడు, కాబట్టి గుడ్. అంటే ఫాదరు ఇట్లాంటి మ్యాటర్స్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం సెల్ఫ్ మేడ్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. అది గుడ్ పాయింట్. ఓకే, తర్వాత మీరు సంతానం గురించి అడిగారు కదా. పంచమాధిపతికి కొంచెం వక్రత్వ దోషం ఉంది, కానీ పంచమాధిపతి స్వనక్షత్రం లాభానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మీకు అయ్యింది మొన్న ఫస్ట్ ఇష్యూ అంతే కదా, మొదటిసారి కదా అది. ఓకే ఓకే, అయ్యేదానికి అవకాశం ఉంది. కొంచెం అఫ్లిక్షన్ ఉంది, కానీ సీరియస్గా భయపడేంతగా ఏం లేదు. ఓకేనా? తర్వాత ఎందుకంటే సప్తమాధిపతికి కూడా కంబస్ట్ ఎఫెక్టు, వక్రత్వం ఎఫెక్టు. అంటే ఏంటిది? సంతాన దోషం కన్నా ఫిమేల్ హెల్త్, అంటే మీ వైఫ్ హెల్త్, మీరు ఎవరిని చేసుకున్నా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేదానికి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ దాని తగ్గట్టు టైమింగ్ అవన్నీ. సప్తమాధిపతికి కూడా దోషం వచ్చింది కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ అవన్నీ పనిచేస్తుంది. ఓకే, చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కూడా అఫ్లిక్ట్ అయ్యాడా? ఓకే, చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. అంటే మీకు 4, 9 కొంచెం అఫ్లిక్షన్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ సపోర్టు, ఒక్కోసారి అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, ఇలాంటివి పనిచేసి ఉండొచ్చు అనమాట. మీకు అర్థమైందా? స్త్రీకారక గ్రహాలు కొంచెం అఫ్లిక్షన్లో ఉన్నాయి కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్, మదర్కి దూరంగా ఉండడము, హాస్టల్లో ఇట్లా వెళ్తాం కదా దూరంగా, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. పనిచేసే ఏమన్నా? నేను 8th క్లాస్ నుంచి హాస్టల్లో అవే ఉన్నారు. ఓకే, సరే ఒక్కసారి టైం లైన్ వెరిఫై చేద్దాము. అనుకున్నట్టుంటే ముందుకు పోదాం, లేదంటే టాటా బాబాయ్ చెప్దాం. సరే, చిన్నప్పుడు శని దశ నడిచింది. శని యొక్క నక్షత్రాధిపతి కుజుడు కూడా అఫ్లిక్ట్ అయ్యాడు కాబట్టి శని
ఓకే, మంచి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మరి మిమ్మల్ని XYZ టారగంట్ అని అంటారు అనమాట. ఓకే, స్టాబాను పనిచేస్తాయి. అది అనుకుంటాను నేను సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళందరూ నేను సైలెంట్గా ఉంటే ఏమో అనుకుంటున్నాడు మనోడు అనుకుంటారు. అర్థమైందా, ఏదో ప్లాన్ చేస్తున్నాడు మైండ్లో అన్నట్టు. సరే ఓకే, సో స్టార్టింగ్లో ఆస్పెక్ట్స్ ఏమీ నెగిటివ్గా అగ్రెసివ్గా లేదు కాబట్టి ఏది ఉందో సిచ్యువేషన్ అలా నడుస్తుంటుంది. మార్స్ యురేనస్ కంజంక్షన్ వల్ల ఒక్కోసారి చిన్నప్పుడు గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం, అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ ఇట్లాంటి పని చేసేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, మళ్ళీ టైం ట్రిగర్ అయినప్పుడు స్పెసిఫిక్గా చెప్తా. స్లోగా ఉంది స్టార్టింగ్లో సిచ్యువేషను. అయితే గ్రహాలు మంచి స్థానాలకు కనెక్ట్ అయ్యాయి కదా, శుభస్థానాల్లో, కాబట్టి కుటుంబ పరిస్థితులు బెటర్గా ఉంటాయి అన్నమాట. అర్థమైందా, మరీ లోగా ఊహించుకొని అవసరం లేదు. మిడిల్ క్లాస్ అబోనే ఇస్తుంది అనమాట, గుడ్గా ఇస్తుంది. దానిలో ఉండే ఛాలెంజెస్ రకరకాల పరిస్థితిని బట్టి మళ్ళీ. ఓకే, సో టైం ట్రిగర్ అయినప్పుడు చెప్తా స్పెసిఫిక్గా, అప్పటిదాకా అట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, మీకు ట్రిగర్ అయ్యేది 2001, 2002లో చూడండి. అక్కడ ఛాలెంజ్ సిచ్యువేషన్స్ చూడండి ఏమన్నా కనిపించాయా 2001, 2002లో గబాలన కింద పడడం కానీ లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఏం కనిపించలేదు? అంటే కింద అంటే నాకు గుర్తుంది, ఒకసారి మెట్ల మీద పడిపోయాను, అది చాలా గుర్తుండిపోయింది. ఒకటేమో మెట్ల మీద నుంచి ఏ సంవత్సరంలో పడిపోయారు అది క్వశ్చన్. అదే ఆ రేంజ్ లో చిన్నప్పుడు ఇంకేమైనా ఛాలెంజెస్ కనిపించాయి? ఒకసారి హాట్ వాటర్ మీద పడిపోయి ఒక బర్న్ అయ్యి అది ఆల్మోస్ట్ 1 month, 1 week అయితే ఏసీ ముందే కూర్చున్నా, అసలు మంట వచ్చేది. ఇదే రేంజ్ ఆఫ్ టైమా? ఆ టైంలో. ఓకే, రైట్, సరిపోయింది. ఆ ఆస్పెక్ట్ ఇంకా వేరే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఏమీ కాదనమాట ఇక. ఓకేనా, ఫ్యామిలీ మెంబర్స్ మా మదర్ సైడ్ ఏమీ కాదు ఇక, అంతే. ఓకే, ఇక మళ్ళీ ముందు పోతుంది మీ ఫాదర్ వర్క్. అప్పుడు ఏం చేస్తున్నారు మీ ఫాదర్? మా ఫాదర్ బిజినెస్ చేస్తున్నారండి, బాగానే ఉండేది. మాది మ్యానుఫ్యాక్చరింగ్ పెయింట్స్, అవి పౌడర్ పెయింట్, సిమెంట్, వైట్ సిమెంట్. ఓకే, రైట్. దాని తర్వాత మార్స్, వీనస్, ఓకే, స్టార్లు ఉన్నారు కదా, కెమికల్, ఒక్కోసారి ఫార్మాసిటికల్ ఇలా ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, కంటిన్యూ అనమాట. చెప్పా కదా గుడ్ లెవెల్లో ఉంటుంది ఫ్యామిలీ సిచ్యువేషన్ అని. డిఫికల్టీ ఆస్పెక్ట్ ఏమీ లేదు, కంటిన్యూ. చదువు అయితే చదువు, ఏదైతే అది ముందుకు పోతూ ఉంది. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ప్రోగ్రెసివ్ సీరియస్ ఆస్పెక్ట్స్ ఏమీ రావట్లేదు అన్నప్పుడు అలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్ చదువు అయినా కానీ. ఇంకొకటి 2009, 2010 చదువు ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉన్నది, ఎక్స్పెక్టెడ్ మార్క్స్, ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషను, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, మీ ఫాదర్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా చూడండి. 2009, 10లో ఇప్పటిదాకా బాగానే ఉందని చెప్పాను అనమాట. 2009, 10లో కొంచెం సిచ్యువేషను మనం అనుకున్నట్టు చెప్పట్లేదు అనమాట, కొంచెం ట్విస్ట్. 9 అంటే IIT ర్యాంక్ వచ్చినా కానీ జాయిన్ అవ్వలేకపోయా. అంటే ఇంకా మంచి బ్రాంచ్ అది రాలే, మామూలు ప్రైవేట్ కాలేజ్ లోనే జాయిన్ అయ్యా. అప్పుడు 10th ఉంటారు కదా 2009 అంటే 10th యాక్చువల్లీ. అవును, 10th అంటే మామూలు యావరేజ్ అంటే 520 అలా వచ్చినాయి. ఓకే, ఎక్స్పెక్టెడ్గా లేదు. ఫ్యామిలీ సిచ్యువేషను, హాస్టల్లో ఉన్నానన్నారు కదా, దూరంగా వెళ్ళాను, హాస్టల్లో పనిచేసింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం స్లో అవుతుంది ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ, చెప్తాను మళ్ళీ వచ్చినప్పుడు. నార్మల్ అనమాట. 10, 11, 12, 13, 14, ఇదిగో చూడండి 12 చూడండి. ప్రోగ్రెసివ్ మార్స్ నెటలు మెర్క్యూరీ మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్గా ఉండదన్నమాట. నేను ఊహించింది ఒకటి, నాకు వచ్చిన రిజల్ట్ ఒకటి. ఇంటర్ అయ్యి బీటెక్ అయ్యి మూమెంట్లో అనుకున్నట్టు లేదు, కన్ఫ్యూజన్ ఆఫ్ డెసిషను. కోర్స్ అవ్వచ్చు, అక్కడ ఏముందో చూడండి, ఫ్యామిలీ హెల్త్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక సెకండ్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ పోయింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా, ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సబ్జెక్ట్ డిసప్పాయింటింగ్ బ్యాక్లాగ్ పడింది. రైట్. స్లో ఉంది, ఇక్కడ నుంచి టైం పడుతుంది. టైం వచ్చినప్పుడు చెప్తాం మళ్ళా. తర్వాత 13 ఓకే నార్మల్, 14 నార్మల్ పర్లేదు. ఓకే, దాని తర్వాత 15లో మళ్ళీ 10th హౌస్ కంజంక్షన్ మళ్ళీ ఇది జరుగుతూ ఉందన్నమాట. అనుకున్నట్టు ఆస్పెక్ట్ లేదు, మనం మళ్ళీ పాజిటివ్గా చెప్పాం కదా, కాబట్టి మళ్ళీ 15లో కూడా మీకు ఛాలెంజ్ చెప్తాం అన్నమాట. 14, 15 మధ్యలో ఒక 5-6 నెలలు అటు ఇటుగా అక్కడ మళ్ళీ ఛాలెంజ్ చెప్తాం. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్సా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా జరుగుతున్నాయా? లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు, మామూలు జాబ్
వచ్చిందండి, కానీ లైక్ 3 lakhs జాబ్ వచ్చింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి కూడా 15 lakhs అలా 10 lakhs 15 lakhs వస్తే నాకేమో 3. అందులో నాకు ఫస్ట్ వచ్చేసింది మా క్యాంపస్ లో, తర్వాత వేరే వాటికి ఏం కూర్చొని వాళ్ళ ఓకే, వేరే అనుకున్న జాబ్స్. డైరెక్షన్లో అనుకున్న లెవెల్లో లేదు, అంతే అంతేనా? అవును, ఆ 10 months కూడా జాబ్ కూడా చాలా వర్కింగ్ అవర్స్ క్రేజీగా ఉండి అలా ఉండేది. ఓకే, మంచిది, సంతోషం. బుధుడు అనేవాడు చంద్రుడిని ఫాలో అవుతున్నాడు, భావంలో ఉన్నాడు 6-11 కాబట్టి జాబ్కి ఈ బుధ దశ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు 10,000 నుంచి 10 లక్షల లాగా అట్లా వెళ్ళిపోయేదానికి కారణం అవుతుంది. చెప్తా, ఛాన్స్ రాగానే చెప్తా. April 2016 లో అయ్యింది. చూసారా, మీరే చెప్పేశారు, నేను చెప్పకుండా. సరే ఓకే, చెప్పనియండి నన్ను, తర్వాత నేను కూడా పాస్ అవుతాను. దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అర్థమైందా? సో పర్లేదు, 16, 17 పర్లేదు. ఓకే, సన్ బాగున్నాడు కదా. 2015 అక్టోబర్ నుంచి 16 ఆగస్టు సన్ భుక్తి జరుగుతోంది. భుక్తి బాగుంది. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కొత్తగా ఒకటి వస్తుంది. 2018లో వర్క్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉన్నది, మీరు గెలవగలుగుతారు కానీ బాగా స్ట్రగుల్ ఉంటుంది చూడండి. 2018-19 బాగా ప్రెజర్ అనమాట, అర్థమైందా? మార్స్ 10,000 కంజైన్ చేస్తే యాక్సిడెంటల్ ఆస్పెక్ట్ అనమాట. సఫరింగ్స్ అవన్నీ బాగా పెడతా ఉంటాయి. ఒక్కోసారి ఫాదర్ వర్క్ కానీ బిజినెస్ కానీ అనుకున్నంత స్పీడ్ లేకపోవడం. మీకు నేను ఎట్లా చెప్తానంటే, మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగినా మీరు ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు, కానీ మీకు నచ్చినట్టు జరుగుతూ ఉంటుంది, అనుకున్నట్టు సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రెజర్స్ ఉంటాయి, ఇట్లాంటివి పనిచేస్తుంది. వరస్ట్గా ఏమీ జరగదు కానీ, అర్థమైందా? అలాంటివన్నీ చెప్తా ఉంటాను అనమాట. పనిచేసాయి కదా. 2019లో కూడా ఒకసారి మళ్ళీ లే ఆఫ్ అంటే కంపెనీ మూసేశారు. ఓకే, అప్పుడు మళ్ళీ జాబ్ మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఓకే, అదే ఎందుకంటే ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీకు దశాభుక్తి బాగుందన్నమాట. బాగుంది కాబట్టి మీకు మళ్ళీ సిమిలర్ సిచ్యువేషన్ లెవెల్లో వస్తూ ఉంటుంది అనమాట, పర్వాలేదు. ఓకే, దాని తర్వాత ఇక మళ్ళీ 19 తర్వాత 20 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, 21 సెల్ఫ్ ఎఫర్ట్. మెర్క్యూరీ వక్రిచ్చాడు రాహు నక్షత్రంలో. రాహు ఎక్కడున్నాడు? అష్టమంలో ఉన్నాడు. ఉన్నా ఏం కాదులే, మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ప్రోగ్రెసివ్ వీనస్ 21, 22లో ఏంది 21 మ్యారేజ్ ఎప్పుడు జరుగుతూ ఉంది? 22 Feb. ఓకే, మంచిది. అది జరుగుతుంది. కానీ అదే టైంలో ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ని కంజైన్ చేసింది. ఏంటంటే మనం సాటిస్ఫాక్షన్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ అవన్నీ చెప్తాం అనమాట. ఏం లేదండి బాగానే ఉందన్నారనుకో, ఇప్పుడు మిస్క్యారేజ్ అయిందని చెప్పారు కదా, ఇట్లాంటిది పని చేస్తుంది. లేదన్నారనుకో, డిస్టెన్స్లో నాకు ఫారెన్లో జాబ్ వచ్చింది, ఆమె ఇక్కడ పెట్టాను, ఇట్లాంటివన్నీ చెప్తారనమాట. కాబట్టి మనం 22 అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ ఇష్యూస్, డిసప్పాయింట్స్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాం అనమాట. కొంత కనిపించాయా? రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ కనిపించాయా? లేదంటే అట్లా కాకుండా ఇదే అంటారా? అక్కడ అంతేం అనిపించలేదు. అక్కడ అనిపించలేదనంటే ఇదే అది దానికి కారణం అనమాట, అర్థమైందా? అంటే నాకు అనిపించలే, మామూలుగా మా ఫ్యామిలీలో అలా కొంచెం ఉన్నాయి, కానీ నేనైతే ఏం ఫీల్ అవ్వాలి. ఫ్యామిలీలో ఏమున్నాయి అంటే మామూలుగా ఇన్ జనరల్ గా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ దేని గురించి? బిజినెస్ లో ప్రోగ్రెస్ రావట్లేదని అంట, డబ్బులు ఇచ్చిన రావట్లేదని, దేని గురించి సాటిస్ఫాక్షన్ లెవెల్స్? రిలేషన్షిప్స్, పెళ్లి గురించి. ఎవరి పెళ్లి గురించి? మీకు అనుకున్నంత సంబంధం ఇవ్వలేదనా? అంటే అంత పెద్ద విషయం కాదు, జస్ట్ లైట్ గా. అది తీసుకోకూడదు. ఓకే, అది కాకుండా ఇదే వైఫ్ హెల్త్, సెన్సిటివ్ హెల్త్ అవన్నీ అది అందరూ ఫీల్ అవుతూ ఉంటారులే. తర్వాత మనకి ఏది ఉందో అదే వస్తుంది, మించి రాదు, తక్కువది రాదు. తర్వాత ఇక్కడ మాత్రం మనం ఇష్యూ ప్రిడిక్ట్ చేసాం, అర్థమైందా? గురుభుక్తి జరుగుతూ ఉంది, గురువు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, కానీ సప్తమ ఆక్యుపెంట్ బాగానే ఉన్నాడు, ఏమీ స్పాయిల్ కాలేదు. అది కూడా రాహు కూడా సప్తమ భావంలోనే ఉన్నాడు అనమాట. ఓకే, కానీ మీకు బుధ దశ జరుగుతూ ఉందన్నమాట. ఇదేంటంటే రోగాలని అవన్నీ ఇస్తూ ఉంటుంది, డబ్బులు బాగా ఇస్తుంది, హెల్త్ పరంగా ట్విస్ట్లు ఇస్తూ ఉంటుంది అనమాట, అర్థమైందా? అది ఒక్కటైందండి. పెళ్ళి అయిన జస్ట్ 1 week లోనే ఒక స్ప్రెయిన్ అయ్యి ఒక 1 week మళ్ళీ నేను నడవలేకపోయా. అంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ ఒక 1 week బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. అదొకటే కాదు, ఇప్పుడు మిస్క్యారేజ్ అవ్వడానికి హీట్ అని రకరకాల రీజన్స్ ఉంటాయి కదా, సో అన్నిటికీ కూడా కారణం చేస్తూ ఉంటుంది. తర్వాత 23, 24 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్. 23 నుంచి 26 జూలై వరకు మీకు బుధుడిలో శని జరుగుతున్నాడు, చిద్రదశ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీకు రీజన్ కావాలి కదా, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఇదే రీజన్ అండి, దానికి వక్రత దోషం ఉందండి. సో 9th హౌస్కి, కాబట్టి ఫాదర్ హెల్త్ కానీ లేదంటే ఇట్లాంటిది ఏదన్నా జరగడానికి కానీ కారణం అవుతూ ఉంటుందండి అని చెప్పేస్తాం అనమాట. ఓకే,
మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అని మనం ఏమీ చేయకుండా ఆడి జాబ్ తీసాడు అనుకో మనకు మంచిది ఇస్తుంది. ఓకే, తర్వాత ముందుకు చూద్దాం. ఓకే, సరే ఇప్పుడు ఆగుదాం. ఇప్పుడు అలా న్యూట్రల్గా నడుస్తుంది. ఇప్పుడు చెప్తాను మళ్ళా. చెప్పే ముందు ఇప్పుడు దాకా ఎన్ని మార్కులు వచ్చాయి? 10కి ఒక 4 మార్కులు వచ్చాయా? ఒక 8, 9 అన్న వచ్చాయా? వచ్చాయి. పాస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను. పాస్ అయ్యానండి. పాస్ 8 వస్తేనే పాస్ మన దగ్గర. సరే ఓకే, ఇప్పుడు 26కి వచ్చేసాము. మీకు మంచి ప్రిడిక్షన్ చెప్తాం మేము. ఇక్కడ కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు సన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. కేతు స్టార్ లాడు సన్ కదా, సో కాబట్టి సన్ 10th ఉంటూ సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. కేతువు వీనస్ ఒకే నక్షత్రంలో ఉన్నారు. అంటే మీరు 10th హౌస్ ట్రైన్ జరుగుతుంది 2027 జనవరిలో. ఓకే, ఏంది జూపిటర్కి సప్తమ ఆక్యుపెంట్కి. అది ఎక్సలెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇదే ఆన్సర్. అర్థమైందా? 2027, 28 చాలా బాగుంది. అక్కడ మరి వీనస్ అఫ్లిక్ట్ అయ్యాడు కదా, డిస్టర్బ్ అయ్యాడు కదా అంటే ఇగో ఈ IUI, IVF రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, వాటితో మీరు ట్రై చేసుకోవాలి. న్యాచురల్గా సింపుల్గా చెప్పినప్పటికీ కూడా మెడికల్గా ఒక 1 year చేసుకోవాలి. ఇక డిపెండ్స్ ఇక మీ వైఫ్ హెల్త్, మీ వైఫ్ దగ్గర నుంచి ప్రశ్న జాతకం తీసుకొని మనం చైల్డ్ గురించి ట్రై చేస్తాం. యాక్చువల్గా చైల్డ్ అంటే మనము టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాం. ఎందుకంటే ప్రశ్న కావాలి కదా, ప్రశ్న లేనిదే చెప్పలేము. వాళ్ళు అడిగేది ఇదే క్వశ్చన్ అయితే మనం వాళ్ళకి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే పాపం డిసప్పాయింటింగ్ కదా. అన్నీ మనకి ఆ చార్ట్లో నుంచి చెప్పేయగలుగుతామని గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను ప్రిడిక్షన్ చెప్తున్నా, ఇది జరగాలంటే మెడికల్గా మీరు ఇద్దరు ఓకే ఉండాలి, తర్వాత అక్కడ తన చార్ట్ కూడా సపోర్టివ్గా ఉండాలి. అప్పుడు మనకి ఆ ప్రిడిక్షన్స్ అన్నీ పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా 27, 28 బాగుంది. ఓకే, మీరైతే గట్టిగా ట్రై చేయండి అని చెప్తా. ఓకే, ఇంకా ఇంకొక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అండి. మామూలుగా ఇది మా వైఫ్ కూడా సేమ్ నక్షత్రం, జస్ట్ పాదం వేరు. సరే, సేమ్ రోజు సేమ్ టైంలో పుట్టారా? కాదు, ఇయర్ వేరు. మరి గ్రహాలన్నీ మారిపోతాయి కదా అప్పుడు. గ్రహాలు మారిపోతాయండి, కానీ జనరల్ గా ప్రిడిక్షన్స్ మారిపోతాయి కదా, లగ్నాలు కూడా మారిపోతాయి కదా. అవన్నీ మారిపోతాయండి, కానీ మామూలుగా ఈ అష్టకోట అది 28 points లో అది ఉంటది కదా, అందులో ప్రాజెనీ 0 వచ్చింది, మిగతా ఫుల్ కి ఫుల్ వచ్చింది. చేసుకున్నారు మీరు? అప్పుడు నాకు తెలియదండి. తెలిసి చేసుకోకుండా ఉండేవాళ్ళు అంటే అలా ఏం కాదు. నేను అదే చెప్తున్నా, మనకి ఒకళ్ళు చెప్పారనో చెప్పలేదనో ఏది జరగదు. మనకి ఏది ఉందో అది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా మీకు నెక్స్ట్ ఇయర్కి చైల్డ్ కలిగేది ఉందనుకో, నాకు ఆస్పెక్ట్ కనబడింది, జరిగేదానికి అవకాశం ఉందని నేను ప్రిడిక్ట్ చేశా. మీకు జరగచ్చు కదా, అర్థమైందా? సో నేను చెప్తేనే జరగదు, అట్టనే అది ఉన్నంత మాత్రాన అది అయ్యేది కాదు. అక్కడ చూడాల్సింది ఏంటంటే వివాహ యోగం, మీ ఇద్దరి మధ్య సఖ్యత ఎట్టా ఉంది, అర్థమైందా? మీ రిలేషన్షిప్, మీ బాండింగ్ ఉండడానికి కమిట్మెంట్ రిలేషన్షిప్. తర్వాత పెళ్ళైనాక మీకు డిఫికల్టీ టైమ్స్ రాకంటన్నా ముందుకు వెళ్తున్నాయా మీ బాండింగ్ బిల్డ్ కావడానికి, ఇవి ఇంపార్టెంట్. ఒకళ్ళనొకళ్ళు ఫిజికల్గా కొట్టుకుంటున్నారా, ఇంకేమైనా ఈగో ట్రిగర్ అవుతున్నాయా, ఇవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అది నా అండర్స్టాండింగ్, నా పర్సెప్షనల్ వ్యూ. అర్థమైందా? సో ఆ గణాలు అవన్నీ కూడా చంద్రుడిని బేస్ చేసుకొని చూస్తారు కాబట్టి అవి ఎంత డోర్ ఓపెనింగ్ వరకే. మరి ఇప్పుడు ఒకే చంద్రుడి యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు అట్టా చెప్పారు కదా సేమ్ నక్షత్రం అని, మీకేమో చంద్ర తర్వాత రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఇవన్నీ చెప్తా. తన నక్షత్రానికి వేరే చెప్తా, అర్థమైందా? తనకున్న కాంబినేషన్ని బట్టి వేరే చెప్పాల్సి వస్తుంది, అర్థమైందా? అట్లా అనమాట. మీకు మరి చంద్రరాహులు ఉన్నా కూడా మదర్కి డ్యామేజ్ కాకుండా ఎందుకు సపోర్ట్ చేసింది? ఎందుకంటే 11th ఉన్న ఈ యొక్క సాటర్న్ వల్ల, అర్థమైందా? ఫాదర్కి కూడా ప్రాబ్లం ఫండమెంటల్ అని చెప్పాం. మరి ఫాదర్కి ఎందుకు ప్రాబ్లం కాలే? ఎందుకంటే మీరు దూరంగా వెళ్ళిపోయేటట్టు సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దశలు అవన్నీ చార్ట్ బలంగా ఉండడం, లగ్నం పుష్కర నవాంశలో పడడం, పాజిటివ్గా చార్ట్ ఉండడం, ఇవన్నీ మిమ్మల్ని కాపాడుతున్నాయి, అర్థమైందా? అట్లా. సో కాబట్టి మనం ఏమీ తెలియకుండా ఓన్లీ ఆ గుణపంతాలను పట్టుకొని మనం ముందు పోయామంటే కన్ఫ్యూజ్ చేసేస్తారో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఏం లేనిది బ్రెయిన్లో పెట్టుకుంటాం మనం, అంతే. రైట్, అర్థమైందేమన్నా? ఎక్కువ చెప్పేసి అంటే నాకంత నాలెడ్జ్ లేదులేండి, మామూలుగా నేను. ఓకే రైట్. సరే, ఏదేమైనప్పటికీ కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఇయర్. ఓకే, కొంచెం వర్క్ లోడ్ అవన్నీ పడతాయి, బట్ స్టిల్ ఓకే అనమాట. అది 28, 29లో పడతాయి. 29, 30లో లోడ్ ఎక్కువ వర్క్ ఉంటుంది. మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చేంతవరకు ఏం లేదు. ఓకే, మేజర్ డిఫికల్టీ ఆస్పెక్ట్ మాత్రం 2034, అప్పుడే కాదు, అర్థమైందా? 34లో 10th house ఎక్స్టైల్ మార్స్ జరుగుతుంది. అక్కడ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఓకే, మీకు ఆ దశ కూడా పనిచేస్తుంది, ఇన్వర్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, కానీ సెన్సిటివ్ వైఫ్ హెల్త్ మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఒక్కోసారి
పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హెల్త్ కానీ ఇట్లాంటివి కొంచెం మీకు చెప్పా కదా, వైఫ్ అదంతా కూడా ఒక ప్యాటర్న్లో నడుస్తుంది. నువ్వు ఎంత కంపాటబిలిటీ చూసుకున్నా చూసుకోకపోయినా అక్కడ భావరిచ్చ 6లో ఉన్నాడు. సో వీనస్ ఈజ్ లీడింగ్. ఆ వీనస్ కూడా రూల్ చేస్తాడు అనమాట, 7th హౌస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే 6వ భావంలో ఉన్నందుకు ఆక్యుపెంట్ ఉన్నప్పటికీ కూడా. సరే, ఇప్పుడైతే బాగానే వెళ్తుందండి, మీరు అలా కంటిన్యూ చేసుకుంటారు. 34 దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చూడండి, అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చు. ఓకే, ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. నచ్చిందా? ఇంకేమైనా అడుగుతారా? ఏం లేదా, టాటా బాయ్ చెప్పాల్సిందేనా? మామూలుగా ఇప్పుడు ఇది ఏలినాట్స్ అని గురించి ఏమైనా స్పెసిఫిక్ గా ఏం చేయక్కర్లేదండి? చేసుకోండి, మీరు ఎవరు ఆపారు మిమ్మల్ని అంటే చేయొద్దని? ఏం చేయొచ్చు అని ఏమన్నా చేయాలా? అవసరం లేదా? తైలాభిషేకం చేస్తారు కదా మందపిల్ల, చేసుకోండి, తప్పేం లేదు. ఓకే, అర్థమైందా? ఇంకా ఇంకా ఇల్లు కొనడానికి ఏమన్నా ఏ టైం? మంచి విషయం అడిగారు. ఇప్పుడు మీకు పిల్లలు కావడానికి 4000 అంటారు అనమాట ఆస్ట్రాలజికల్, 5000 అంటారు. 4000 ఏంటంటే ప్రాపర్టీ గురించి. ఓకే, సో రెండు కలిపి ఒకేసారి ఆపరేట్ చేసినప్పుడు మిస్క్యారేజెస్ అవుతాయి. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇల్లు కొనడానికి ట్రై చేయడం కానీ, ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం కానీ, కారు తీసుకోవడం కానీ, ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేశారా ప్యారలల్గా? కార్ తీసుకున్నాం. కారు కూడా 4000 అనమాట. ఓకేనా? సో 4000, 5000 ఆపరేట్ కాకూడదు. ఒక్కోసారి కార్కి సడన్గా ఇష్యూ వచ్చిందనుకో, ప్రెగ్నెన్సీ కూడా సడన్గా ఇష్యూ వస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? చిన్నగా గీత పడ్డదండి, జస్ట్ లైటే కదా, పక్కన బంపర్ మార్చాను, అది మార్చాను, ఇది మార్చాను, ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒకే టైంలో రెండు జరగకూడదు. సంతానము ప్రోగ్రెస్, అందుకోసమే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇల్లు పెయింట్లు వేయించడం, పగలగొట్టడాలు, కూలగొట్టడాలు ఇవన్నీ కూడా చేయరు అనమాట. అర్థమైందా? 4th ఆల్సో ఇండికేట్స్ ఊమ్గా కూడా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో డోంట్ డూ ఇట్. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్, చైల్డ్ ప్రాజెక్ట్ని అయిన తర్వాత మెల్లగా తీసుకుందరు. ఆ తర్వాత 6 నెలలు ఒక అయినం మారాక తీసుకోవచ్చు అనమాట. సరేనా? ఇంకొక క్వశ్చన్ అండి, అడగండి. ఇప్పుడు ఫ్యూచర్ లో నెక్స్ట్ మేబీ 5 years తర్వాత ఏమన్నా బిజినెస్ సైడ్ వెళ్ళాలంటే ఏమన్నా ఉందా? ఆ 34 దగ్గర అగ్రెసివ్ డెసిషన్ అన్నప్పుడు బిజినెస్లోకి మీరు స్టెప్ తీసుకున్నారనుకో, మీరు ఇంతవరకు ఏంటంటే మీకు అగ్రెసివ్ టైము, దాని యొక్క రిఫ్లెక్షను, మీకు దానివల్ల వచ్చే ఛాలెంజ్ కనబడలేదు. అర్థమైందా? ఫాదర్ హ్యాండిల్ చేస్తున్నారు, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఉండేవరకు ఏమవుతుంది, ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలినప్పుడు సడన్గా కప్ప బయటకు పడినప్పుడు తెలుస్తుంది కదా సిచ్యువేషన్ ఏంటిది అనేది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి 2-3 ఏళ్ళు. దాటాక అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు, చెయ్యొచ్చు మీరు బిజినెస్, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సప్తమాధిపతి పంచమాధిపతితో కలిసి దశమంలో ఉండడం వల్ల వెరీ మచ్ సుపీరియర్ రూల్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అప్పటికి మీరు బిజినెసే చేస్తారా, లేదంటే వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో అట్లా జాబ్లో వెళ్తారా, అక్కడ ఏంటిదో చూడాలి కదా, వెళ్ళాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఆ సందర్భాన్ని బట్టి కదా. ఓకే, అది డిసైడ్ చేద్దాం అప్పుడు దాన్ని బట్టి. ఓకే, ఇంకా మా వెబ్సైట్ బాగుందా మరి? అయితే బాగుంది. మీరు మీరే వైబ్ కోడింగ్ చేసేస్తున్నట్టున్నారు, అన్ని కొత్త కొత్త టూల్స్, క్లాడ్ మహిమ తెలుసు కదా. ఇది మీరు ఇప్పుడు ఒక వీడియోలో మీరు స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి దాన్ని కూడా ఒక ప్రాంప్ట్ లాగా ఇస్తానన్నారు. ఇచ్చాం కదా, చాట్ జీపీటీ, అదే మన ఏ ప్రాంప్ట్ అని ఒక వీడియో చేశాం కదా, చార్ట్ అనాలిసిస్ ప్రాంప్ట్ అని ఒక వీడియో ఉంది చూడండి, ఒక 2 వారాలు 3 వారాల క్రితం వచ్చిందా? ఇప్పుడు ఆ ప్రాంప్ట్ వాడి నా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మా వెబ్సైట్లో ఆర్వీఏ సాఫ్ట్వేర్ పేజ్లో కనుక కిందికి వెళ్తే కింద ఒక రోబో ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్రాంప్ట్ కాపీ అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకెళ్ళి మీరు మెటానో క్లాడ్కో ఇవ్వచ్చు, కానీ ఇది ఒక లెవెల్ వరకు పనిచేస్తుంది. ఎందుకంటే చార్ట్ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ ఎంసీపీ సర్వర్స్ కానీ ఇవన్నీ కనెక్ట్ ఏజెంట్కి లాగా బిల్డ్ చేయాలంటే మన ఏపీఐ అంతా ప్రాసెస్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇది నాలెడ్జ్ని హోల్డ్ చేయడంలో ప్రాబ్లం ఉంది. అర్థమైందా? సో నేను ఒక 10 నాలెడ్జ్ బేసెస్ చెప్పాను, ఆ 10 నాలెడ్జ్ బేసెస్ నుంచి ప్రాసెస్ చేయడంలో ఇష్యూ వస్తుంది, ప్రాంప్ట్ పెద్దగా అయిపోతా ఉంది. సైజ్ ఆఫ్ ప్రాంప్ట్ పెరిగే వద్ది మీరు ప్రీమియం అకౌంట్ తీసుకోవాలని చెప్తారు అందరికీ. అందరూ ప్రీమియం అకౌంట్ తీసుకోరు కదా, $100 ప్లాను అట్లా $20 ప్లాన్ తీసుకోరు, కాబట్టి వాళ్ళకి ప్రాంప్ట్ అదైపోతూ ఉంటుంది అనమాట. మనం ఎంత నాలెడ్జ్ చెప్పినా కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా 200 500 క్యారెక్టర్స్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ పెద్ద రెస్పాన్స్ ఇవ్వాలంటే మళ్ళీ అది చేస్తూ ఉంటాయి, మళ్ళీ స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ అడగాలి. సో ఇట్లా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరేం చెప్తారు? అంతే, కరెక్టే అండి. అంటే అదే కాంటెక్స్ట్ విండో సరిపోదు, కాంటెక్ట్ టోకెన్ లెవెల్ సరిపోదు, అట్లాంటి అన్ని ఇష్యూస్ ఉంటాయి.
చేద్దాం మరి, అవకాశం వస్తే మార్గాలు మీరు కామెంట్ కొట్టండి ఏదన్నా ఉంటే, తప్పకుండా దాన్ని ఫాలో అయ్యి ట్రై చేస్తాం. సరే మరి, ఆల్ ది బెస్టా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.